రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. రాహుల్ గాంధీ తన రాజకీయ జీవితంలోని అతిపెద్ద సవాలుని ఎదుర్కోబోతున్నారు. చట్టసభలో ఎంపీగా కొనసాగే హక్కుతో పాటు భవిష్యత్తులో అసలు ఎన్నికల్లోనే పాల్గొనకుండా ఆయనను చక్రబంధం చేసేటటువంటి పని భారతీయ జనతా పార్టీ అంటే అధికార పక్షం చేయబోతోందా? ఈ సందేహం రావడానికి కారణం ఏంటంటే, శుక్రవారం నాడు రాహుల్ గాంధీ సభలో మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి ఆరోపణలు, నిరాధారంగా సభా వ్యవహారానికి సంబంధించిన విధి నియమాలకు పూర్తి భిన్నంగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ఆయన పైన ప్రివిలేజెస్ మోషన్, సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సభా హక్కుల తీర్మానం అంటే చట్టసభ లోపల ఆయన మాట్లాడినటువంటి విషయాలు, ఆయన వ్యవహార శైలి, ఆయన నిరాధారంగా చేసినటువంటి ఆరోపణలు, వీటిపైన చర్చ జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని ప్రివిలేజెస్ కమిటీకి వివేచనకు పంపిస్తారు. ప్రివిలేజెస్ కమిటీ దీనిపైన చర్చించిన తర్వాత రాహుల్ గాంధీని అభిశంసించటమో లేకపోతే ఇటువంటిది ఏదో చేయటం జరుగుతుంది. అయితే శుక్రవారం సాయంత్రానికి దీనిని అధికార పక్షము ఉపసంహరించుకుంది. ఉపసంహరించుకోవడమే కాకుండా బీజేపీ ఎంపీ అయినటువంటి నిషికాంత్ దుబే ప్రవేశపెట్టినటువంటి సబ్స్టాంటివ్ మోషన్ని స్వీకరించింది. సబ్స్టాంటివ్ మోషన్ రాహుల్ గాంధీ కొంప ముంచే అవకాశం ఉంది. సబ్స్టాంటివ్ మోషన్ అంటే ఏమిటి? సబ్స్టాంటివ్ మోషన్ అంటే చట్టసభ లోపల ఆయన మాట్లాడినటువంటి మాటలకే పరిమితం కాదు, చట్టసభ వరకు పరిమితం కాకుండా చట్టసభ లోపలతో పాటు చట్టసభ వెలుపల ఆయన ఏం మాట్లాడారో, ఆయన వ్యాఖ్యలు ఏమిటి, వ్యవహారం ఏమిటి, పనులేమిటి, వీటన్నిటినీ చర్చ పరిధిలోకి తీసుకుని రావడం జరుగుతుంది. రాహుల్ గాంధీ విదేశాలకు ఎలా చెప్పా పెట్టకుండా చెక్కేస్తున్నారు. కంబోడియా, వియత్నాం, అదేవిధంగా ఇటలీ, మిగతా దేశాలకు, సౌత్ అమెరికాకి వెళ్తున్నారు. చాలా సందర్భాల్లో వివిఐపి కవరేజ్ ఏదైతే ఉందో ఆ కవర్ని తొలగించి ఆయన యొక్క రక్షణ సిబ్బందికి తెలియజేయకుండా విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ ఆయన ఎవరిని కలుస్తున్నారు, కలిసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఏంటి, బయట చేసినటువంటి ప్రకటనలు, చట్టసభలో చేసినటువంటి ప్రకటనలు, బయట వ్యవహార శైలి, ఆయన కలుస్తున్న వ్యక్తులు, ఇవన్నీ కూడాను సబ్స్టాంటివ్ మోషన్ పరిధిలోకి వస్తాయి. సబ్స్టాంటివ్ మోషన్ పైన చట్టసభలో చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించడం జరుగుతుంది. ఆ తరువాత ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్కి ముందు మోషన్ని మూవ్ చేసినటువంటి నిషికాంత్ దుబేకి జవాబిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో కనుక ప్రస్తుతం బీజేపీకి బలం ఉంది, మిత్రపక్షాల బలం ఉంది, ఇవన్నీ కలిసి గనక ఓటు వేసి రాహుల్ గాంధీ ఓడిపోయినట్టయితే, ఈ తీర్మానం సబ్స్టాంటివ్ మోషన్ కనుక పాస్ అయినట్టయితే రాహుల్ గాంధీ ఎంపీ పదవి ఊడిపోతుంది. అంతేకాదు, ఆయన భవిష్యత్తులో ఏ ఎన్నికలకు కూడా పోటీ చేయడానికి అర్హత లేని వ్యక్తిగా మారుతాడు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయలేడు. అంటే రాహుల్ గాంధీ యొక్క రాజకీయ జీవితము దాదాపు సమాప్తమైపోతుంది. ఆయన చట్టసభల్లో పోటీ చేయలేడు. పార్టీకి నాయకత్వం వహించినా కూడాను ప్రధానమంత్రి పోటీ చేసి ప్రధానమంత్రి కాలేని పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఉన్నటువంటి పదవి ఊడిపోతుంది. ఒకవేళ ఆయన మళ్ళీ కంటెస్ట్ చేద్దామన్నా కూడాను ఆయనకు అవకాశం ఉండదు. దాంతో ఆయన రాజకీయ జీవితం దాదాపుగా ఒక రోడ్ బ్లాక్ని, పూర్తి అవరోధానికి గురవుతుంది. ఆయన స్టోరీ అక్కడికి ఖతమైపోతుంది. ఇది గనక జరిగినట్టయితే, ఈ తీర్మానం సబ్స్టాంటివ్ మోషన్ గనక చర్చ జరిగి దానిపైన గనక యాక్షన్ జరిగినట్లయితే రాహుల్ గాంధీ పొలిటికల్ కెరియర్ ఖతం. సో ఆయన డీప్ స్టేట్ కూడా ఇదివరకులాగా ఆయనని నమ్ముతున్నట్టుగా కనిపించలేదు. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఆయన రకరకాల వ్యాఖ్యానం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది.
పర్యవసానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ పదవి కూడా పోయినట్లయితే, మళ్ళీ పోటీ చేసేటటువంటి అర్హత కూడా ఆయనకి లేకపోయినట్లయితే రాజకీయ జీవితం దాదాపుగా సమాప్తమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఓటింగ్ దాకా వెళ్తుందా, లేకపోతే ఓటింగ్లో గెలిచిన తర్వాత నిర్ణయం తీసుకుంటుందా, తీసుకోదా, పార్టీ ఎంత దృఢంగా వ్యవహరిస్తుంది, వీటిని చూడాల్సిన అవసరం ఉంది. కానీ మొత్తం మీద రాహుల్ గాంధీ యొక్క పొలిటికల్ కెరియర్కి అతిపెద్ద సవాలు వచ్చింది. తన సహజమైనటువంటి శైలిలో ఇటువంటి వాటికి భయపడేది లేదు, మేము పోరాడుతూనే ఉంటామని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ రాహుల్ గాంధీ యొక్క బ్యాక్గ్రౌండ్ని కనుక పరిశీలిస్తే చాలాసార్లు బింకంగా మాట్లాడిన తర్వాత చాలా రహస్యంగా సైలెంట్గా హడావిడి లేకుండా కోర్టులకు వెళ్ళి క్షమాపణలు చెప్పడము, లేకపోతే వాయిదాలు కోరడము, లేకపోతే ఆధారాలు లేకపోతే కొన్నిసార్లు తప్పైందని చెప్పడము, ఇదంతా కూడాను జరిగింది. ఇప్పుడు కూడా అలాగే చేసి అసలు అక్కడి దాకా రాకుండా సబ్స్టాంటివ్ మోషన్ దాకా రాకుండా చేస్తారా, లేక సబ్స్టాంటివ్ మోషన్ని ఎదుర్కొని అమరవీరుడి పోజు కొట్టడానికి, షహీద్ పోజు కొట్టడానికి ప్రయత్నిస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. కానీ మొట్టమొదటిసారి బీజేపీ చాలా సీరియస్గా రాహుల్ గాంధీని అటాక్ చేసేందుకు, దిగ్బంధనం చేసేందుకు, ఇష్టారాజ్యాన్ని కొనసాగనివ్వకుండా కట్టడి చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ సబ్స్టాంటివ్ మోషన్ ద్వారా నిషికాంత్ దుబే సబ్స్టాంటివ్ మోషన్ని తాము ముందుకు తీసుకువెళ్తామని చెప్పి, దానిని స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వము చెప్పడము ఒక రకంగా రాహుల్ గాంధీకి అతిపెద్ద దెబ్బగా మనం భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.